హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చి 10th క్లాస్లోని భారతదేశం నదులు నీటి వనరులు. ఈ టాపిక్లో మనకు దగ్గర 38 బిట్స్ అయితే ఉన్నాయండి. ఆ 38 బిట్స్ని మనం నేర్చుకుందాం. అంతకంటే ముందు మీరు వీడియోని స్కిప్ చేస్తున్నారండి. అసలు వీడియో ఎందుకు స్కిప్ చేస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు. మనం ఏమి సొల్లు చెప్పడం లేదు, ఏం లేదు, జస్ట్ డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ చెప్పుకుంటున్నాం, అంతే కదా అండి. మీకు వీడియో నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది. ఇందులో మాత్రం ఎలాంటి ఫోర్స్ లేదు. అలాగే మనం నేర్చుకున్న క్లాసెస్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ని మీరు ఇమేజెస్లో పొందడానికి కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ అనేది ఇచ్చాను. ఒకసారి చెక్అవుట్ చేయండి దాన్ని కూడా, ఎందుకంటే ఆన్సర్స్ లేకుండా ఇమేజెస్ అన్నీ కూడా నేను సెండ్ చేస్తాను. ఫస్ట్ బిట్ చూడండి, సింధు నది జన్మస్థానం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, కైలాస పర్వతాల ఉత్తర వాలులో. సెకండ్ క్వశ్చన్, సింధు నది మొదట ఈ దిశగా ప్రయాణిస్తుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వాయువ్య దిశగా. మన వీడియోస్ అన్నీ కూడా 15 minutes బిలోనే కదా ఉండేది. ఇంత మంచి కంటెంట్ పెట్టుకొని మీరు వీడియోని లాస్ట్ వరకు చూడకోకుండా జస్ట్ స్కిప్ అయితే చేస్తున్నారు. ఇలా నేను మీకు ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉండేది 10 days కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే కదా, కాబట్టి చాలా వాల్యుబుల్, ప్రతి క్వశ్చన్ వాల్యుబుల్. కాబట్టి దయచేసి వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ ఏం కాదు, రిక్వెస్ట్ అనుకోండి. థర్డ్ క్వశ్చన్, సింధు నది ఉపనదులలో భారతదేశంలో జన్మించని ఉపనది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సట్లెజ్. ఈ క్వశ్చన్ నాకు కొంచెం డౌట్గా అనిపిస్తుంది అండి. యాక్చువల్గా ఇదైతే కాదు, దీనికి ఆన్సర్ వేరేగా ఇది వచ్చింది. కాబట్టి చీనా, బ్రాహ్మి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా సింధు నది యొక్క ఉపనదులు. ఫోర్త్ క్వశ్చన్, సింధు నది ఏ దేశంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, పాకిస్తాన్. ఫిఫ్త్ క్వశ్చన్, సింధు నది సముద్రంలో కలవబోయే ముందు ఏ దిశగా ప్రయాణిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, దక్షిణం. సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎక్సోటిక్ నదికి ఉదాహరణ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సింధు. సెవెంత్ క్వశ్చన్, భగీరథ జన్మస్థానం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, గంగోత్రి. ఎయిత్ క్వశ్చన్, అలకనంద జన్మస్థానం. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సతప్నాథ్. ఎయిత్, భగీరథ, అలకనంద నదులు ఎక్కడ కలుస్తాయి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, హరిద్వార్. సింధు నది ఉపనది కానిది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, యమున. 11th క్వశ్చన్, గంగా నది మైదానంలోనికి ఎక్కడ ప్రవేశిస్తుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, హరిద్వార్. 12, యమునా నది ఉపనది కానిది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, దామోదర్. 13th, యమునా నది పొడవు. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1376 కిలోమీటర్లు. 14, క్రింది గంగా నది ఉపనదులలో ద్వీపకల్పంలో జన్మించే నది. ద్వీపకల్పంలో అడిగారు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సోన్. 15th బిట్, బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సాంగ్పో. అసలు ఇంత మంచి కంటెంట్, ఇంత మంచి వాల్యుబుల్ బిట్స్ పెడుతున్నా కూడా మీరు అసలు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. కోర్స్ మీకు నచ్చితేనే లేండి, ఇందులో ఫోర్స్ ఏం లేదు. 16th బిట్, బ్రహ్మపుత్ర నది జన్మస్థానం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, చమయంగ్ డంగ్.
గాయస్ మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే నాకు చాలా మోటివ్గా అనిపిస్తుంది. దాంట్లో ఏం లేదు కదా అండి, మనం ఏమైనా పెయిడ్ అమౌంట్ ఏం కాదు కదా లైక్ చేయడంలో. జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా చెప్పండి. మీకోసం నేను ఎంత కష్టపడుతున్నా, అసలు నా టైం 2-3 అవర్స్ వరకు వేస్ట్ అవుతుంది. నేను నేర్చుకునేది కాక మీకు కూడా యూజ్ అవుతుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. కాబట్టి దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. 17 బ్రహ్మపుత్ర నది పేర్లను జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఏ వచ్చేసి 3 అండి, టిబెట్ వచ్చేసి థ్యాంక్స్పో. బి వచ్చేసి 2, అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి మనకు 2 సేమ్ ఇదే దిహాంగ్ అండ్ సిహాంగ్. సి వచ్చేసి 4, అస్సాం వచ్చేసి సైడా. బంగ్లాదేశ్ వచ్చేసి 1, జమున. 18 దిబాంగ్, లోహిత్ అనే నదులు దేనికి ఉపనదులు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మపుత్ర. 19 నర్మదా నది జన్మస్థానం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, అమర్కంటక్. 20 తపతి నది జన్మస్థానం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ముల్తాయ్. 21 మహానది జన్మస్థానం. చూడండి జాగ్రత్తగా. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సిహావా. 22 ద్వీపకల్పంలో జన్మించే అతిపెద్ద నది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, గోదావరి. 23 ఫ్రెండ్స్ మాకు ఇక్కడ చెట్లు ఉండడం వల్ల కొంచెం బర్డ్స్ నాయిస్ అనేది వస్తుంది, ప్లీజ్ డోంట్ మైండ్ అండి. 23 గోదావరి జన్మస్థానం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, నాసిక్, త్రయంబకం. 24 గోదావరి నదికి ఉపనదులు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, ఇంద్రావతి ఇవన్నీ కూడా దేనికి ఉపనదులు అండి? గోదావరి నదికి. 25 గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, అంతర్వేది. 26 కృష్ణా నది జన్మస్థానం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మహాబలేశ్వర్. 27 తుంగభద్రా నది జన్మస్థానం ఏది? ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నందికొండలు, వరాహకొండలు, సిహావా, అమర్కంటక్ ఇచ్చారు. బట్ ఆన్సర్ అయితే ఇది కాదండి. ఆన్సర్ వచ్చేసి పశ్చిమ కనుమలలో పుడుతుంది అనేసి ఉంటుంది. ఈ బిట్ని ఒకసారి మీరు చూడండి. 28 తుంగభద్రా నది దేనికి ఉపనది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, కృష్ణ. 29 సమగ్రాభివృద్ధి ఆదర్శ గ్రామం పథకం కింద ఎంపికైన హివారే బజార్ గ్రామం ఏ రాష్ట్రంలో కలదు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, మహారాష్ట్ర. 30 కేరళలోని పెరుమట్టి గ్రామం ఏ సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, కోకోకోలా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం అయితే చేసిందండి ఇక్కడ పెరుమట్టి గ్రామంలో. 31 బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ ఈ విధమైన మలుపు తిరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఈశాన్యం. 32 క్రింది వాటిలో ఉప్పునీటి సరస్సు ఏది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సంభార్. 33 పడమర దిశగా ప్రవహించే నదులు ఏవి? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సబర్మతి, మహి, భరత్ పూజ, పెరియార్, శరావతి ఇవన్నీ కూడా ఏ దిశగా మనకు ప్రవహిస్తాయంటే పడమర దిశగా ప్రవహించే నదులు. 34 గురు గోవింద్ సాగర్ అని కృత్రిమ సరస్సు ఏ ప్రాజెక్టు వద్ద ఏర్పడింది?
సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ బాక్రానంగల్. క్వశ్చన్ నెంబర్ 35. లాగున్ సరస్సుల ఆవిర్భావం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ తీరం వెంట మేట వేయబడిన స్పిట్ కారణంగా. 36. క్రింది వాటిలో సరస్సు పాత్ర కానిది ఏది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ పరిసరాల శీతోష్ణ స్థితిని అసమతౌల్యంగా ఉంచుతుంది. 37. నర్మదా తపతి నదుల మధ్య విస్తరించిన పర్వతాలు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సాత్పురా పర్వతాలు. లాస్ట్ బిట్. సాత్పురా పర్వతాలకు తూర్పున విస్తరించిన పీఠభూమి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ చోటా నాగపూర్. ఇవి ఫ్రెండ్స్ మనకు భారతదేశం నదులు నీటి వనరులు అనే చాప్టర్ నుండి మనకు ప్రజెంట్ మన యొక్క ఛానల్లో అయితే సోషల్ మెథడాలజీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే సోషల్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే నేను పోస్ట్ చేస్తానండి. మీరు ఎవరైనా ఇంకా చెక్అవుట్ చేయకపోతే ప్లీజ్ వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితేనే ఒక లైక్ క్లిక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.